హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు సెకండ్స్ లో 2 BHK ఫ్లాట్ ఒకటి సేల్ కి వచ్చింది. ఈ ఫ్లాట్ అన్నమాట. చూద్దాం పదండి. ఈ ఫ్లాట్ వచ్చి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది అనమాట, గ్రూప్ హౌస్ లో. చూడండి, మన ఫ్లాట్ ముందు ఇదంతా కారిడార్ ప్లేస్ అనమాట. ఎదురుకుండా ఫ్లాట్ వాళ్ళకి కూడా ఎంట్రన్స్ అనమాట. అలాగే మనకు కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్లాట్ కి సింహద్వారం వచ్చి నార్త్ ఫేస్ ఎంట్రన్స్, ఉత్తర ద్వారం ఎంట్రన్స్ అనమాట. చూడండి, సింహద్వారం మంచి నీట్ గా మంచి టేకూర్తో బాగా డిజైన్ చేసి ఉంది, మనకి చక్కగా అందంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా, హాల్ అనమాట. ఫస్ట్ ఈ హాల్లో వీళ్ళకి సామాన్ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకని మొత్తం హాల్ అంతా నిండిపోయింది సామాన్తో కదా. చూడండి, హాల్ అసలు కనపడట్లేదు, కొంచెం కనపడుతుంది. అంటే సోఫాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనం వస్తాం కాబట్టి చూద్దాం డైరెక్ట్గా. అలాగే ఎదురుగుండా కిచెన్, రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, చక్కగా సీలింగ్ కూడా చేసే ఉంది. అందులోనూ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే విత్ కబోర్డ్స్తోనే ఉంది ఫ్లాట్ మొత్తం మనకి. చక్కగా చూడండి, చక్కగా అందంగా కబోర్డ్స్తో ఉంది మనకి ఫ్లాట్, కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ. చూద్దాం పదండి ఫ్రెండ్స్. చిన్న ఫ్యామిలీకి సూపర్గా సరిపోద్ది అనమాట ఈ 2 BHK ఫ్లాట్ వచ్చి మనకి. చూడండి, వీళ్ళకి సామాన్ ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం ఫ్లాట్ మొత్తం సామాన్తోనే నిండిపోయింది కదా. ఇంత సామాన్ ఉండటం కూడా అనవసరమే ఈ రోజుల్లో కదా. సింపుల్గా ఉండాలి ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, కిచెన్ చూసాం కదా. ఎదురుకుండా వాష్ ఏరియా. చూడండి, కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఈ వాష్ ఏరియా ప్లస్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది మనకి. అంటే బయటికి ఒక వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళాక. ఓకే ఫ్రెండ్స్, కిచెన్ అంతా చూసాం కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. మనకి విజయవాడ రామవరపాడు దగ్గర బల్లెంవారి వీధి ఉంది కదా, ఆ బల్లెంవారి వీధిలో ఉంది. రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. విశాలంగా ఉండే రోడ్లు మనకి చక్కగా మెయిన్ రోడ్డుకి చక్కగా చాలా దగ్గరగా ఉంటాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది, ఎందుకంటే 6x6 బెడ్ వేసినా సరే చుట్టూరు చాలా ప్లేస్ ఉంది. చూసారు కదా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు డైరెక్ట్గా చూద్దరు కానీ అప్పుడు మీకే అర్థమవుతుంది. పెద్ద రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ ఎలాగో చిన్నగానే ఉంటుంది కదా, ఎక్కడైనా సరే. వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్కి మొత్తం లోపల ప్లెంత్ వచ్చి మనకి 540 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి 28 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి 19 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఫ్లాట్ అయితే అస్సలు ఆలోచించవసరం లేదు ఫ్రెండ్స్. మనం అసలు ఫ్లాట్లో ఏ వర్కులు చేయించుకోవసరలా. ఒకసారి వాష్ చేయించుకొని చక్కగా పెయింట్ చేయించుకుంటే ఇంకా మనం గృహప్రవేశం చేసేసుకోవచ్చు. అంత కరెక్ట్గా ఉంది ఫ్లాట్. చూస్తున్నారు కదా. మనకి ఏలూరు రోడ్డుకి కానీ బందర్ రోడ్డుకి కానీ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాం మనం, మన హౌస్ వచ్చి. అలాగే స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయి. అలాగే మనకి చికెన్ షాపులు కానీ పచారీ కొట్లు కానీ ఏదైనా కానీ అన్నిటికీ వాకబుల్ డిస్టెన్సే మన ఇంటికి దగ్గరగా. ఒక 10 అడుగులు ఒక 20 అడుగులు వేస్తే చాలు, మనకు అన్ని కళ్ళ ముందే ఉంటాయి. అలాగే డిమార్ట్ షాపింగ్ మాల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. ఏదైనా కానీ అన్నిటికీ దగ్గరలోనే ఉంటాం ఫ్రెండ్స్. అందుకని ఒకసారి మీరు వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. డైరెక్ట్గా ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.